ఐటీ జాబ్స్, శతకోటి ప్రాబ్లమ్స్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. ఇదిగో తోక అదిగో పులి ఏదో ఉంటుంది కదా, ఇదిగో పులి అదిగో తోక ఏదో ఆ టైప్లో తయారైంది ఎల్లో మీడియా. అదానీ పైన ఏదో కేసట అమెరికాలో, దానికి జగన్మోహన్ రెడ్డి గారికి లింక్ పెట్టి ఈరోజు వాళ్ళు ఆడుతున్నటువంటి డ్రామాలు, వేస్తున్నటువంటి పిల్లి మొగ్గలు, రాస్తున్నటువంటి తప్పుడు రాతలు రోజు పేపర్లు నిండిపోతున్నాయి. కానీ అసలు ఏముంది ఆ ఛార్జ్ షీట్లో అనేది చూస్తే అందులో అసలు అదానీ పేరే, ఆరోపణల విషయంలో అదానీ పేరే లేదని. ఒకసారి ముకుల్ రోహిత్గి గారు, ఎక్స్ అటార్నీ జనరల్, వారు ఏం మాట్లాడారో ఒకసారి ప్లే చేయండి. Through this indictment by the US court running into some 54 pages, my assessment is, and it is clear, that there are 5 charges or 5 counts. It is very important to note that count 1 and count 5 are more important than the others, but in neither in count 1 nor in count 5 is Mr. Adani or his nephew charged. This is like a charge sheet. It charges individuals for doing specific acts. It is like a charge sheet under the Indian penal laws, that you charge somebody with a particular act, whether it is bribery, whether it is corruption, whether it is robbery, whether it is murder. వరేమంటారంటే ఛార్జ్ షీట్లో ఎవరికి లంచాలు ఇచ్చారనే విషయంపై ఒక్క పేరు కూడా ప్రస్తావించలేదు. పాయింట్ నెంబర్ 1, ఇది మనకి ఎల్లో మీడియా రాసింది వాస్తవం కాదు. ఛార్జ్ షీట్లో ఏముందన్నదే వాస్తవం, న్యాయ నిపుణులు చెబుతున్నదే వాస్తవం. భారత అధికారులకు లంచాలు ఇచ్చారని ప్రస్తావించారు కానీ వారి పేర్లు, హోదాపై ఎక్కడా చెప్పలేదు. రెండోది, నేనేం అదాని గ్రూప్ ప్రతినిధిగా మాట్లాడడం లేదని ఆయన చెప్పారు. సరే, అమెరికా కోర్టు నేరారోపణను పరిశీలించే అందులో 5 అభియోగాల్లో 5 అంశాలు కీలకంగా ఉన్నాయి. మీకు వినిపించింది ఆ బయటే. వాటిల్లోనూ అదానీ కానీ ఆయన బంధువు సాగర్పై కానీ అభియోగాలు లేవు. మొదటి అభియోగంలో అదానీల తప్ప కొందరి పేర్లు మాత్రమే ఉన్నాయి. అందులో కొందరు అధికారులు, ఒక విదేశీ వ్యక్తి పేరుంది. అలాగే కీలక ఆరోపణలో అదానీ పేరు లేదు. సింపుల్. లేనిదాన్ని తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారి పేరు కూడా ఉంది. భాస్కర్ రెడ్డి గారు, మీరు చూసారో లేదో, నిన్న మొన్న ఒక ఛానల్లో అయితే జగన్మోహన్ రెడ్డి గారి పేరు పెట్టేశారు. జగన్మోహన్ రెడ్డి గారిని అక్కడ నుంచి, అమెరికా నుంచి పోలీసులు వచ్చేసి ఇక్కడ తాడేపల్లిలో ఫ్లైట్లో దిగి వెంటనే ఇక్కడ ఏపీ పోలీసుల యూనిఫామ్ వేసుకొని ఆయన దగ్గరికి వెళ్ళి, ఎందుకంటే యూనిఫామ్ ఉండాలట, వాళ్ళకి తెలుసో తెలియదు మరి ఎట్లా తీసుకెళ్తారనేది, ఆయన తీసుకెళ్ళిపోతారు అదే ఫ్లైట్లో అన్నట్టుగా. ఒకవేళ ఇక్కడ పోలీసుల డ్రెస్ ఏదన్నా కొంత లూజ్ ఉన్నా సరే బెల్ట్తో గట్టుకొని ఈ విధంగా చేస్తే ఇందులో జగన్మోహన్ రెడ్డి గారి పేరుందని రాశారండి. పేరుందని రాశారు, పైగా దానిపై డిబేట్లు కూడా పెట్టారు. మీరు ఒకటి గమనిస్తున్నారే సార్, మీకు ఎవ్రీథింగ్ ఎవరి 15 daysకి ఒక అవాస్తవాన్ని తీసుకొచ్చి వండి వారించి జనాలకి ఒక పంచేటటువంటి కార్యక్రమం. కరెక్ట్ గా 1 month బ్యాక్ తిరుమల లడ్డు తీసుకొచ్చారు. తిరుమల లడ్డు తీసుకొచ్చి నెయ్యి కల్తీ అని చెప్పి రకరకాలు చెప్పి ఇష్యూ చేసి చివరికి సుప్రీంకోర్టుల చేత చీవాట్లు తిని ఆ తర్వాత దాన్ని వదిలిపెట్టారు. అది జనాలు మర్చిపోతున్నారంటే అదాని వ్యవహారం తీసుకొచ్చారు. ఇప్పుడు అమెరికా కోర్టుల చేత ఇతరుల చేత మళ్ళా చీవాట్లు తిని మళ్ళీ ఇంకో కేసు ఎత్తుకుంటారు. ఎన్నో చిత్ర విచిత్రాలు ఎన్నో మన రాష్ట్రంలో మనం చూడాల్సి వస్తుంది ఈ పరిపాలనలో. అందులో ఇది భాగం. అంటే ప్రతి దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారిని పేరు చెప్పకుండా, జగనన్న పేరుని ఎందుకు లాక్కుండా వీళ్ళు ఎవ్వరూ కూడా నిద్రించలేరు. నాకు ఓవరాల్ కూడా అర్థమైపోయింది. ప్రతిరోజు కూడా మనము శతనామావళిని చదువుతాం తెల్లారితో నిద్ర లేచిన తర్వాత పూజ చేసేటప్పుడు. వీళ్ళు ప్రతిరోజు జగన్మోహన్ రెడ్డి గారి నామావళి రోజు చదివి వీళ్ళ పరిపాలన కొనసాగిస్తున్నట్టున్నారు. ఎందుకు ఆయన పేరు ఎందుకు చదవాలి? ఏదన్నా జరగని, ఎవరైనా కాల్ అంటే ఇంకా ఇంతమంది ఒకటైనా కూడా ప్రజలు జగనన్న వైపు ఉన్నారు. నిన్న ఒక ఎగ్జాంపుల్ మీకు ఒకటి చెప్తున్నా. మహారాష్ట్రలో అవధాన్ అనే ఒక ఊర్లో పాటిల్ అనే వ్యక్తికి 0 ఓట్లు వచ్చాయంట. ఆ ఊర్లో 70% వచ్చి మహారాష్ట్రలో అవధానాన్ని కాంగ్రెస్ తరఫున పాటిల్ అని పోటీ చేశాడంట. ఆ ఊర్లో 0 ఓట్లు వచ్చినాయంట ఈవీఎంలో.
ఓకే. వాళ్ళు ఊర్లో 70% రోడ్డు మీద కూర్చి ధర్నా చేశారు, గొడవ చేశారు. అరే మేము 70% అతను ఓటు వేస్తే మాకు 0 ఓట్లు ఎట్టు వచ్చినాయి, మాకు ఈసీఐ లెక్క మాకు ఎలక్షన్ కమిషన్ మాకు ఇది తేల్చాలా అని. కాబట్టి ఇది కూటమి ప్రభుత్వమా ఈవీఎం ప్రభుత్వం అన్నది ప్రజల్లో కూడా చాలా అనుమానాలు ఉన్నాయి. కాబట్టి జగన్మోహన్ గారికి ప్రజాబలం ఉంది కాబట్టి, ప్రజల్లో ఉండే నాయకుడు కాబట్టి జగనన్న పైన ఈ రకమైన ఆరోపణలు చేయడమో, ఈ రకమైనటువంటి నిందలు వేయడమో, దాడులు చేయడమో చేస్తారు. నేను ఒకటి డైరెక్ట్గా అడుగుతున్నా, సెకీతో చంద్రబాబు నాయుడు గారికి తెలియదా? సెకీతో విద్యుత్ ఒప్పందం అంటే కేంద్ర ప్రభుత్వ సంస్థతో ఒప్పందమే తప్ప అదానితో కాదు కదా, అదాని గారితో ఒప్పందం జరగలేదు కదా. సెకీతో ఒప్పందం కూడా ఎలా జరిగింది? తన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ₹4.50 ఒక యూనిట్ ధర ఇంటర్ స్టేట్ ట్రాన్స్మిషన్ అదనపు ఛార్జీలు, ₹4.5 ప్లస్ ఇంటర్ స్టేట్ ట్రాన్స్మిషన్ ఛార్జీలు అదనంగా ఉంటే, జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత ₹2.49 ఇంటర్ స్టేట్ ట్రాన్స్మిషన్ తో కలిపి జరిగితే దానివల్ల సంవత్సరానికి 3,700 కోట్ల ఆదాయం వస్తే 25 ఏళ్ళు ఒప్పందం పెట్టుకుంటే 1,00,000 కోట్ల ఆదాయం. 1,00,000 కోట్లు 25 ఏళ్ళకి ఆదాయం రావడమే కాదు, 30 సంవత్సరాల పాటు ఎంత క్వాలిటీ మనకు విద్యుత్ ఇవ్వాలి అంటే అంత క్వాలిటీ విద్యుత్ ఇచ్చేలాగా, అది కూడా పగటిపూట విద్యుత్ ఇచ్చేలాగా ఆ రోజు అగ్రిమెంట్లు జరిగినాయి. దీన్ని అంగీకరించాల్సింది పోయి, అభినందించాల్సింది పోయి, అంటే గత ప్రభుత్వ హయాంతో పోలిస్తే ఈపీపీఏలో 50% తక్కువకి ఇచ్చారు. అంటే ఇంత గొప్ప ఒప్పందాన్ని సమర్థించి, అభినందించి, ప్రోత్సహించాల్సింది పోయి, మెచ్చుకోవాల్సింది పోయి కామెంట్ చేస్తున్నారు. మీ ద్వారా ఒకటి అడుగుతున్నా, జగన్మోహన్ గారు ఆ విషయంలో తప్పు చేశారంటే మీరు ఆ అగ్రిమెంట్ రద్దు చేయండి చూద్దాం. జగనన్న చేసినటువంటి ఒక గొప్ప విద్యుత్ చరిత్రలోనే ఒక చారిత్రకమైన ఒప్పందం అది. విద్యుత్ మళ్ళా చెప్తున్నా, వన్స్ అగైన్ ఐఎమ్ రిపీట్, విద్యుత్ చరిత్రలోనే ఒక చారిత్రకమైన ఒప్పందం జగనన్న చేశాడు. కాబట్టి సంవత్సరానికి 3,700 కోట్ల ఆదాయం వస్తుంది, పగటిపూట విద్యుత్ వస్తుంది, క్వాలిటీ విద్యుత్ వస్తుంది. మీకు ధైర్యం ఉంటే అది తప్పు అయితే రేపు రద్దు చేసి మేము రద్దు చేస్తామని చెప్పండి చూద్దాం, చెప్పి అప్పుడు ప్రజలతో మాట్లాడండి చూద్దాం. మళ్ళీ అది చేయలేరు. కాంగ్రెస్ పార్టీ చాలా బలంగా దీన్ని బట్టి ప్రజలు కూడా అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అందరికీ దోస్తే, ఎడం పక్కన కాంగ్రెస్ ఉంటుంది, రైట్ పక్కన బీజేపీ ఉంటుంది, వెనక పక్కన జనసేన ఉంటుంది, ముందర పక్కన మీడియా ఉంటుంది. తను ఎప్పుడు ఒంటరిగా ఎప్పుడు రాడ, చుట్టూ కమ్యూనిస్టులు పాపం ఇంకా వెనకాల కోరస్ మలకుతుంటారు అప్పుడప్పుడు. ఓకే. సో ఈ అన్ని పార్టీల ఆత్మీయుడు చంద్రబాబు.